ఇది నియర్ బై ఉండొచ్చు. అక్కడైతే సబ్జెక్ట్ వస్తుంది. డెఫినెట్ గా మా డాడీ కూడా అదే సజెస్ట్ చేస్తారు. టూ మచ్. అంత ఖచ్చితంగా నువ్వు ఎలా చెప్తున్నావు? ఇప్పుడే మెసేజ్ చేశాను. లెట్స్ సీ. హలో డాడీ, మీకు 2 ఇన్స్టిట్యూట్స్ డీటెయిల్స్ పంపించాను. ఎందులో జాయిన్ అవ్వాలో కన్ఫ్యూషన్ లో ఉన్నాను. 1 సెకండ్ నందు. ఎరీనా ఇస్ ద బెస్ట్. ఎందుకని అడగవి? వై డాడీ? ఫస్ట్ అది నియర్ బై ఉండొచ్చు. ఎరీనా అయితే సబ్జెక్ట్ వస్తుంది. థ్యాంక్ యూ డాడీ. బాయ్. బాయ్ నందు. దాట్స్ మై డాడ్. 20 రూపాయలు కూల్ డ్రింక్ కొని రోజంతా ఇక్కడే ఉంటారే. అరే రే, ఏంటి? అక్కడ కూర్చున్న అమ్మాయి. నువ్వు ఇక్కడే ఉండు, చెప్తా. హాయ్, ఐ లవ్ యూ. హలో, ఎవరు నువ్వు? ఏంటి న్యూసెన్స్? న్యూసెన్స్ కాదు, లవ్ సెన్స్. నిన్న ఈవినింగ్ మిమ్మల్ని సాయిబాబా గుడిలో చూశాను. పట్టు పరకని తల్లో పూలు, గలగల గాజులు శబ్దం చేసుకుంటూ నా పక్క నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళారు. ఒరేయ్, కొంపతీసి వీడికి పడిపోదు కదా. ఏమోరా. అంతేకాదు, నా గుండె కూడా పట్టుకెళ్ళిపోయారు. నేను పడిపోయాను. 5 నిమిషాల్లో లవ్వా? యాక్చువల్గా మొదటి నిమిషంలోనే పడిపోయాను. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇన్ఫర్మేషన్ వెళ్ళడానికి టైం పట్టింది. ఆలోచిస్తుందేంట్రా? ఉప్పేసుకుంటుందేమో. సారీ టు డిసప్పాయింట్ యూ. ఐఎమ్ ఆల్రెడీ ఇన్ ఎ రిలేషన్షిప్. అవునా? ఫేస్బుక్లో మీ రిలేషన్షిప్ స్టేటస్ చూశాను. Huh? సింగిల్ అని రాసుంది. మీ పేరు? ఐఎమ్ కార్తిక్. కార్తీక్. ఏ, నువ్వు మధు ఫ్రెండ్ కదా? ఏ కాదు. లేదు, నిన్నెక్కడో చూసినట్టుంది. నాన్న, నోవే. నిన్న ఈవినింగ్ మిమ్మల్ని చూడడానికి ముందే పుట్టా. ఏ, నిన్ను మధు బర్త్డే పార్టీలో చూశాను. మధువా? ఏ మధు? నాకు చాలా మంది మధువులు తెలుసు. కుకట్పల్లిలో ఉంటాడు. ఛ, ఆడొక జిలేబీగాడు. కొంచెం మర్యాదగా మాట్లాడు. నేను లవ్ చేస్తుంది ఆ మధునే. అవునా? నువ్వు లవ్ చేసేది ఆ మధుగాడినా? ఛ, అమ్మాయిలందరికి ఏమైపోతుంది? చూడ్డానికి అందంగానే ఉంటారు కానీ ఈ చింపాంజీ గాలికి పడిపోతున్నారు. ఓకే ఓకే, ఈ విషయం ఆ మధుగాడికి చెప్పావా? అమ్మో, చెప్పలేదు. సూపర్, నువ్వు చెప్పకు నేను చెప్పను. నీ పేరు? బిందు. పేరు కూడా తెలీదా? పేరు తెలియకుండానే ప్రేమ అంట. అది ఫ్రెండ్ ని లవ్ చేస్తాను చెప్పాక కూడా. ఛీ. చూడు బిందు, చెప్పని లవ్ వాడిపోయిన పువ్వు ఉన్నా లేనట్లే. నా మాట విని నాతో 2 months ట్రావెల్ చేయి. నేను నచ్చితే ఓకే, లేకపోతే ఆ మధుగడ్ బ్యాకప్ ఎలాగో ఉన్నాడుగా. యు మీన్ డేటింగ్? ఓ, దానికి ఒక పేరు కూడా ఉందా? సర్లే, నువ్వు ఏదైనా అనుకోలే కానీ కంపాటబిలిటీ తెలియాలంటే మినిమం ఆ మాత్రం టైం కావాలి కదా. సారీ కార్తీక్, నాకు మధు అంటే చాలా ఇష్టం. విల్ యూ ప్లీజ్ లీవ్? చూడు బిందు, మన పెద్దలు ఏం చెప్పారు? నలుగురిని చూడు, ముగ్గురిని ట్రై చేయి, ఇద్దరితో తిరుగు, ఒకరితో సెటిల్ అయిపో అని. నాట్ అ బిగ్ డీల్, గివ్ ఇట్ అ షాట్. హాయ్ బిందు. చూడు మధు, నీ ఫ్రెండ్ నిన్ను లవ్ చేస్తున్నా అని చెప్పినా ప్రపోజ్ చేస్తున్నాడు. లవ్ చేస్తే చెప్పాలి కదరా. ఏ బిందు, చెప్పాలా వద్దా? ఐ లవ్ యూ మధు. థాంక్యూ. ఎంత సింపుల్ గా ఇలా చెప్తురా. కార్తీక్ సూపర్ రా. సారీ బిందు, ఇద్దరు మ్యూట్ లవర్స్ ని కలపడానికి ఒక చిన్న డ్రామా ప్లే చేశాను. డోంట్ ఫీల్ బ్యాడ్. ఫైనల్లీ మన లవ్ సక్సెస్. థ్యాంక్ యూ కార్తీక్. థాంక్యూ బిందు. సూపర్ కార్తీక్. ఇంకొంచెం సేపు ఉంటే ఏం జరిగేదో తెలిసేది కదా. నీ బొంద. అదేమైనా సినిమానా? క్లైమాక్స్ మిస్ అయిందని ఫీల్ అవ్వడానికి? హిస్ సో హాట్ కదా. ఐ లైక్ హిస్ గట్స్. అవును, నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేస్తాడు. హలో, ఫస్ట్ నేను కర్చీఫ్ వేశాను. నీకు 2 months లో పెళ్లి కదా? ఏ, పెళ్లికి ముందు డేట్ చేయకూడదా? కాబోయేవాడితో చేయొచ్చుగా. ఇది చీటింగ్. హే, ఐ జస్ట్ వాంట్ టు డేట్ హిమ్. నీకేమైనా పిచ్చా? వాడి ఫ్రెండ్ ని లవ్ చేస్తున్న అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. సో స్వీట్ కదా. వాడు క్యారెక్టర్లెస్ ఫెలో. నో బేబీ, నేను ఆల్రెడీ ఫేస్బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టేశాను. 30 minutes అయింది, ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. వాడికి ఎందుకు పంపించావు? హే, ఓ మై గాడ్, హి యాక్సెప్టెడ్ మై రిక్వెస్ట్. ఓ వావ్. ఏ పార్టీ మాత్రం జరిగేది కదా. హే, కలుద్దాం అంటున్నాడే. అయినా అలాంటి వాడితో డేటింగ్ ఏంటి? నీ చావు నువ్వు చావు. ఈమెతో పాటు ఈ ప్రపంచంలో కార్తీక్ అంటే నచ్చిన వ్యక్తి ఇంకొకరు ఉన్నారు.
అది నేనే. ఒరే కార్తీక, నీ అంతం నా పంతం, నా ఆశయం నీ నాశనం. నా ప్రతీకార జ్వాలల్లో నువ్వు మాడి మసైనప్పుడే నా కసి ఈ ప్రపంచానికి తెలుస్తుంది. చాలా సార్లు అడుగుదాం అనుకున్నాను, ఎవరన్నా ఈ కుర్రోడు? వీడి ఫొటోస్ నా కళ్ళ ముందుంటే వాటిని చూసినప్పుడల్లా నాలో కసి రెట్టిపోతుందిరా. 25 ఏళ్ల పదరా ఇది. వాడి వయసే 25 ఉంది. వాడు పుట్టినప్పటి నుంచే నా శత్రువు. అప్పుడే పుట్టిన పిల్లోడు మిమ్మల్ని ఏం చేస్తాడన్నా? దానికి తోడు పాగాసే గాని. రారా పండు, ఇంత లేటుగా వచ్చావేంట్రా? మొదటిసారి మేనని చూడడానికి వస్తున్నాను కదా, కొత్త డ్రెస్ కొనుక్కొని వచ్చేసరికి కొద్దిగా ఆలస్యమైందక్క. సరే చూడు, నీ ముద్దుల మేనల్లు నేను రా మావయ్యని. ఏంటక్క ఈడు ఒళ్ళు వేడిగా ఉంది, జ్వరం వచ్చిందా? కాదు, పాస్ వచ్చింది. ఉయ్యాల పడికే. సార్ మీరు ఇక్కడ ఉన్నారా? అర్జెంట్ గా మీ బావగారు ఇంటికి రమ్మన్నారు. ఏంటి బాబు అర్జెంట్గా రమ్మన్నావుట? వాడు పోయలేదు, వెళ్ళెత్తుకో. మొన్న ఉయ్యాలు వేసినప్పుడు ఎత్తుకున్నావే, అప్పుడు పోసాడు. అలాగా? మళ్ళీ పోయలేదు, ఎత్తుకో. అవునరా పండు, వీడిని ఎత్తుకో, అవతల నాకు చాలా పనులు ఉన్నాయి, త్వరగా కానీ. ఆ రోజు నుంచి వాడు నన్ను డైపర్లా వాడుకున్నాడు. రే పండు, ఎత్తుకో, ఎత్తుకో. అమ్మయ్య, త్వరగా ఎత్తుకోరా. వచ్చేస్తాడు రా, అడుగో పండుగ వచ్చాడు. రే ఆగు, ఆ డ్రెస్ ఏంటి? పిల్లోడు భయపడతాడు, మార్చుకురా. ఇప్పుడు ఓకే? బావగారిని పిలవనా? బావగారితో కాదండి, మీతోనే పని. నాతోనా? ఏంటి బాబు మీ సమస్య? మా చంటోడు 2 రోజుల నుంచి పాస్ పోయట్లేదు బాబు. మీ అల్లుడికి పోయించినట్టే మా పిల్లలకి కూడా పోయించండి. అలాగా? అవునండి. అయ్యా నువ్వేంట్రా? అందరి పిల్లలు ఒంటికయ్యా, మా ఓడు రెంటికయ్యా. రెండుకా? అవునయ్యా. చెప్పు తెగిపోతుంది. Get out! అంటే నువ్వు దుబాయ్ వచ్చింది ఆ అబ్బాయి నీ మీద పాస్ పోసినందుకే? అదొకటే కాదు, చాలా విషయాలు ఆడు నన్ను ఉప్మా చేశాడు. సీక్రెట్ గా ఒక రోజు పక్షే ఒక కార్యం మనల సినిమా చూస్తుంటే ఏంట్రా లోపల ఏం చేస్తున్నావు? లోపల దయ్యం ఉంది. దయ్యమా? మా రూమ్లో దయ్యం ఉంది. అంతే అంతేరా. అది ఏం పనిలో ఏమిటో. వాడిని తీసుకెళ్ళి. పదండి, ఇది లేకపోతే సరి. రే పండు, ఏంట్రా అది? అది పాతాల పేరు సినిమా అడిగాను, పాంత్రపడి సినిమా ఇచ్చాడు. డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడం అని. చూస్తున్నావా? అవును, నువ్వు కూడా చూస్తావు బా, సీన్స్ బాగున్నాయి. ఏంట్రా? ఏరా, పాలు తాగనన్నావంట? నాకొద్దు, నేను తాగను. పాలు తాగితే బలం వస్తుందిరా. ఏం కాదు, సిగరెట్ తాగితేనే బలం వస్తుంది. ఎవర్రా చెప్పింది నీకు? ఈ తాగితే బలం వస్తుందిరా. పండు, ఏం బావా, ఫ్యామిలీ అంతా ఒకటైపోయారు. వాడితో ఎలా మాట్లాడినా ప్రాబ్లం వచ్చేదిరా. మాయా మాయా, ఏంట్రా? మేము ఆడుకోవడానికి వెళ్తున్నాం. వెళ్ళు, నాతో ఎందుకు చెప్పడం? వెళ్ళే ముందు నీతో ఒకసారి చెప్పాలనిపించింది మామయ్య. చెప్పాగా పో. నాకేదో భయం మన ఉందండి, పోలీస్ కంప్లైంట్ పిల్లలు కూడా నన్ను ఇచ్చాం. వదిలి ఎప్పుడు ఉండలేదు అత్తయ్య. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారో ఏమో. ఏ సన్నాసి మాటలో ఇళ్ళు ఉంటారు. కార్తీ, ఎక్కడికి వెళ్ళారమ్మా? రండి సార్. వీళ్ళు గోవాకి వెళ్ళే బస్సులో కనిపించారు. అడిగితే ఇంట్లో చెప్పే వచ్చామన్నారు. రే, ఎవరికి చెప్పారు? మామయ్యకు చెప్పెళ్ళాం. ఏరా, నీకు చెప్పారా? అదికే బావా, ఆడుకుంటానంటే ఆడుకోమని చెప్పాను, కానీ గోవా వెళ్ళి ఆడుకుంటారు నాకేం తెలుసు బావా. రేయ్, అసలు బుద్ధిందిరా నీకు? నీకేమన్నా ఆడుకోవడానికి గోవా పంపిస్తావా? ఈ తింగర్ ఫ్యామిలీ తట్టుకోవడం నా వల్ల కాదు. నా వాల్యూ తెలియాలి.